పులివెందుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పులివెందుల పోలీస్ స్టేషన్కు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబును దూషించారన్న ఆరోపణలపైన గతంలో అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా అందులో భాగంగానే ఆయనను హాజరు కాలని నోటీసులు జారీ చేశారు. ఇవాళ పోలీసులు ఎదుట అంబటి రాంబాబు హాజరై తన వాగ్మూలం ఇవ్వనున్నారు. పులివెందుల కీలక పరిణామం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పులివెందుల పోలీస్ స్టేషన్కు హాజరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్ లైన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఇవాళ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి రావాల్సినటువంటి టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో అంబటి చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారణ కోసం వేంపల్లికి నిన్న రాత్రి చేరుకున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఇంట్లో బస చేసినటువంటి అంబటి రాంబాబు కొద్దిసేపట్లో వేంపల్లి పోలీసులు ఎదుట హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గతంలో పోలీస్ స్టేషన్ లో అంబటిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో దాదాపుగా రాష్ట్రమంతా కూడా అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లను వెళ్లి వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా అంబటికి ఉంది. అదే క్రమంలో ఇవాళ కడప జిల్లా వేంపల్లి పులివెందుల పోలీస్ స్టేషన్లలో పోలీసుల ఎదుట హాజరై తాను ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనేటువంటి మాటలపైన వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంబటిపై వేంపల్లి పోలీస్ స్టేషన్ లో 352, 353, 196/1 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే తొలుత వేంపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సినటువంటి అంబటి ఆ తర్వాత జగన్ సొంతూరు అయినటువంటి పులివెందులకు చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అక్కడ పోలీసుల ఎదుట హాజరై సమాధానం సంజాయిషీలు ఇచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అంబటి రాంబాబు రాకను పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలు నేతలు ఘనంగా స్వాగతించారని చెప్పుకోవచ్చు. అధికారం కోల్పోయాక వైసీపీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలన నేతగా మారిపోయినటువంటి అంబటి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ సందర్భంలోనే ఇప్పుడు నేరుగా జగన్ సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులకు రావడం జరిగింది. ఈ పులివెందులలో కార్యకర్తలు నేతలు ఆయనకు ఘనంగా స్వాగతించారని కూడా మనం చెప్పుకోవచ్చు. వైసీపీ రాష్ట్ర నేత సతీష్ రెడ్డి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల విచారణ సందర్భంగా ఇప్పటికే వేంపల్లి పోలీస్ స్టేషన్ లో ఎదుట వైసీపీ కార్యకర్తలు తర్వాత నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారని కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా భారీగా స్టేషన్ దగ్గర మోహరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వేంపల్లి అనంతరం పులివెందులో అంబటి అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే వైఎస్ ఇలాకా నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ చంద్రబాబుపై కానీ తర్వాత తెలుగుదేశం పార్టీపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి అంశం పైన ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొని ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ.